పడిగాపులు పడుతున్నారు. బస్ రిపేర్ రావడంతో బెంజ్ సర్కిల్లో బస్సును నిలిపేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదు ట్రావెల్స్ యాజమాన్యం. విశాఖ నుంచి హైదరాబాద్ రావాల్సిన బస్సు మధ్యలో ఆగిపోయింది. బస్ రిపేర్ రావడంతో బెంజ్ సర్కిల్లోని ఆ బస్సును నిలిపేశారు. కానీ ప్రయాణికులకు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలు చూపించలేదు. యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోకుండా ఉందని, నిర్లక్ష్యంగా ఉందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విజయవాడలో శివశంకర్ ట్రావెల్స్ డ్రైవర్ నిర్లక్ష్యాన్ని మనం చూస్తున్నాం. ఇదిగో 10 నిమిషాలు అవుతుంది, 5 నిమిషాలు అవుతుందని ఇప్పుడు ఎవరు మళ్ళీ వాళ్ళు వెళ్తారు, చేయలు ఎత్తేసినారు వాళ్ళు. ఇప్పుడు రిపేర్ చేసినట్టు నటేస్తాను. మేము ఎంత డబ్బు కట్టుకొని బస్సులకు ఎందుకు రావాలి? మేము ఏం లేదు, ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేయమని చెప్తున్నాను. 3 o'clockకి ఇది ఎప్పుడు రిపేర్ అవుతుంది, ఎప్పుడు పోద్ది. పైగా అది బ్రేకింగ్ సిస్టమ్ రిలేటెడ్ అని నేను చెప్తున్నారు. బ్రేకింగ్ అది ఎంతవరకు కరెక్ట్ ప్రాపర్గా చేస్తారో లేదు కదా. మాకు ఈ వెహికల్ అయితే అంత సేఫ్ అనిపిస్తలేదు. వేరే వెహికల్ని ఏదైనా ప్రొవైడ్ చేశారనుకో సేఫ్గా వెళ్తామని మాకు నమ్మకం ఉన్నది. దీని మీద అయితే మాకు నమ్మకం లేదు. మళ్ళీ ఇట్లాగే ప్రాబ్లం వచ్చింది ఇంకొక